రెడ్ బుక్ ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేతలను వైసీపీకి అంటకాగిన అధికారులను నిద్ర లేకుండా చేస్తున్న పదం. ఇక ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుడు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ఈ రెడ్ బుక్ చూపించారు. ఇక అప్రజాస్వామికంగా అరాచకాలకు పాల్పడుతున్న వారి పేర్లు ఇందులో రాశానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ బుక్ లో రాసిన పేర్లను టార్గెట్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. మరి ఈ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ విషయంలో ఏపీలో ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఇక ప్రభుత్వంలో లోకేష్ ది కీలక పాత్ర కాబోతోంది. రెడ్ బుక్ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి స్థాయిని మరిచి వ్యవహరించారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలపైన కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టుల పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. వారిని వదిలిపెట్టేదే లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరించారు. అయితే ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. ఈ మాటలను బట్టి రెడ్ బుక్ ను అమలు చేయరని భావించారు. అయితే ఇదే అంశంలో లోకేష్ మళ్లీ వివరణ ఇస్తూ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని వదిలి పెడతామని చెప్పలేదని అన్నారు. ఇక తప్పు చేసిన వారందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో ఉన్నాయని, వారందరిపైన చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. మరి ఈ బుక్ లో చాలా వరకు పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. సునీల్ సంజయ్, ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, రిషాంత్ రెడ్డి, జాషువా, అనుర్జాన్, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, రవిశంకర్ అయ్యన్నార్, పాల్రాజ్, సిద్ధార్థ కౌశల్ లాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయని వినిపిస్తోంది. మరి వీరంతా గతంలో వైసీపీ సర్కార్ హయాంలో నిబంధనలు గాలికి వదిలేసి ప్రభుత్వం చెప్పిందే చేశారని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, శిరీష, ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు, లోకేష్ అన్న రెడ్ బుక్ ఓపెన్ చేయి తొందరగా అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే గత 5 ఏళ్ల కాలంలో వివిధ దశల్లో వివిధ అంశాలపైన టీడీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని పోరాడుతున్న సందర్భంలో పోలీసులను పెట్టి గత ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా పోలీసులు కొంత శృతి మించి వ్యవహరించినారు, కొందరు పరిధులు దాటి వ్యవహరించినారు. అలాంటి వారందరిపైన ఖచ్చితంగా తమ ప్రభుత్వం వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అంటూ ఆయా దశల్లో లోకేష్ హెచ్చరించిన పరిస్థితి. అలా హెచ్చరించిన వాళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు తమ పైన కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారో, ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరినీ రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటూ ఉన్నాను. మేము వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ లో నోట్ అయిన వ్యక్తులందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయంటూ లోకేష్ పలు దశల్లో చెప్తూ వచ్చారు. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోకేష్ పవర్ఫుల్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెడ్ బుక్ లో ఉన్న అధికారుల పైన చర్యలు తీసుకుంటారు అన్నది నిర్వ్యూహాంశం. అయితే ఎవరెవరు ఉన్నారు ఆ బుక్ లో అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే పోలీసులతోనే ఎక్కువ పేచి ఉంటది. ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ అణిచివేయాలంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాడుకుంటుంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. ఆ దశలో పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు కానీ, చట్టం దాటి వ్యవహరించిన వాళ్ళు, అలాంటి పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక 3-4 జిల్లా ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళతో పాటు సిఐడి చీఫ్ గా పనిచేసిన వాళ్ళు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వాళ్ళ పేర్లు కూడా అందులో ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. అంతేకాకుండా కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పేర్లు కూడా అందులో ఉన్నాయి. అంటే లోకేష్ పాదయాత్రలో చాలా చోట్ల ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది అధికారులు
ప్రవర్తించిన తీరు గాని, అలాగే 2-3 చోట్ల చంద్రబాబు నాయుడు తిరుపతి, వైజాగ్ ఎయిర్పోర్ట్లలో నిర్దాక్షిణ్యంగా ఆపేసిన పరిస్థితి, ఆయన్ను బయటికి రానికుండా, ఒకసారి రన్వే పైకి వెళ్ళనీకుండా ఒకసారి. ఈ సందర్భాలలో డిఎస్పీ స్థాయి వ్యక్తుల నుంచి ఏఎస్పీలు, ఎస్పీలు కూడా కొన్ని చోట్ల ఎక్కువ కఠినంగా వ్యవహరించారు, అద్దుమీరి వ్యవహరించారు. అది టీడీపీ నాయకులకు కొంత కోపాన్ని తెప్పించింది, వాళ్ళకు బాధను కూడా కలిగించింది. అలాంటి నాయకులందరూ పనిబట్టే ప్రయత్నం చేస్తారు అన్నది ఒక ప్రచారం. అయితే లోకేష్ గెలిచిన వెంటనే 2వ రోజు ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేము ఎవరి మీద కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యము, ఇంతకాలం వైసీపీ ఏ రాజకీయాలు అయితే చేసిందో వాటిని తిరిగి మేము చేస్తే ఇంకా మాకు వాళ్ళకు తేడా ఏముంటుందంటూ కూడా ఆయన చెప్పుకొస్తూనే, చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఎవరైతే చట్ట ఉల్లంఘన చేశారో గతంలో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి చట్టం ప్రకారమే అలాంటి వారిపై చర్యలు ఉంటాయి. కాబట్టి రెడ్ బుక్ లు ఎవరున్నారు అనే విషయం మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.